వచ్చే జన్మలో ఉన్న అనాథలా కాకుండా అందరూ ఉన్న దానిలో పుట్టమ్మా. రే భాష, నువ్వేంట్రా? నువ్వు ఇక్కడ? ఏదో అనాశంరా, ఎవరూ లేకపోతే చివరిదాకా వచ్చా. అన్నీ బాగానే చేశానులే. అమ్మకి తెలిస్తే చాలా ఆనందపడద్దురా. నువ్వు ఆవిడ్ని చూడలేదా? లేదురా. ఆవిడే మీ అమ్మరా? మా అమ్మేంట్రా? మా అమ్మేంటి? అసలు మా అమ్మ చచ్చిపోతా? నీకు వెతకడం కుదరకపోతే వదిలే, నేను వెతుక్కుంటా. మా అమ్మ చచ్చిపోయిందంటావేంట్రా? ఏంటన్నా ఈ పెచ్చిన కొడుకు? ఆడికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? ఆవిడ మా అమ్మ అంటాడేంటనా? అసలు మా అమ్మ ఎందుకు చచ్చిపోతానా? ఈ నరకం పగవాడి కూడా రాకూడదు, రాకూడదు. ఏం మాట్లాడమేంటన్నా? ఆడు చెప్పింది అబద్ధం చెప్పు. ఆడు చెప్పింది అబద్ధం చెప్పనా? ఓకే, అతను చెప్పింది నిజమే. అవునంకుల్, అమ్మమ్మ ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. ఇందాక మీరు తీసుకెళ్తుంటే చూసి ఆ ఆంటీని తీసుకొచ్చా. ఇవిగో మీ అమ్మగారు తెచ్చుకున్న వస్తువులు, ఉత్తరాలు. మా అమ్మ అన్న, మా అమ్మ అన్న, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. మంచికైనా చెడ్డగానే కత్తి పడడం పాపం అన్న, పాపం. ఇదిగో ఇలా మా అమ్మ, మా అమ్మ